హాయ్ అండి. ఇది వచ్చేసి అయితే ప్రిన్స్ కట్ బ్లౌజు. కానీ కట్ వర్క్ అంటే రౌండ్ నెక్ వచ్చి కట్ వర్క్ కాదు. ప్రిన్స్ కట్ వెనకాలకి బుక్స్‌లు. కానీ ఇప్పుడు డిఫరెంట్ కట్ వర్క్ వచ్చినాయి కదా! అందులో అనమాట. మనం వచ్చేసి అయితే ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనకి కట్ వర్క్ అంటే కొంచెం క్లాత్ ఎక్కువ కావాలి కదా! అందుకని చెప్పేసి నేనైతే కొంచెం క్లాత్ ఎక్కువనే తీసుకుంటా కట్ వర్క్ కన్నప్పుడు. కాబట్టి మనకి ఈజీగా ఉండడానికి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. కొన్నిసార్లు వెనకాల భాగం కూడా కట్ చేసుకుంటాను. కానీ నార్మల్‌గా అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మీకు ఇక్కడ కొంచెం రివర్స్‌లో అనిపిస్తది. ఎందుకంటే నాకు హ్యాండ్స్ కటింగు చేసినంత సేపు మీకు రివర్స్ అనిపిస్తది. నార్మల్‌గా మళ్ళా కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా వస్తది. ఎందుకంటే నాకు ఇలా అలవాటు కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఒకటి అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి మనకి 10 ఇంచులు వచ్చింది ఇక్కడ. కాకపోతే మనకి వాళ్ళు వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట. అంటే ఓన్లీ హ్యాండ్స్‌కి అయితే వర్క్ వచ్చేసింది. హ్యాండ్స్‌కి చూడండి ఎంత ఉందో కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ప్లెయిన్ వస్తే బాగోదు. లేదంటే ప్లెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే బుగ్గలాగా మనకి చేతికి ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు 3/4 హ్యాండ్స్ వస్తున్నాయి కదా! అలా ప్లెయిన్ పెట్టినా బాగుంటుందన్నమాట. అందుకని నేనైతే ఇదేంటి ఫస్ట్ చూడండి మంచి కరెక్ట్‌గా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేను 11 ఇంచుల కాడే కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే అది కొంచెం మనకి వర్క్ వచ్చింది. కింద కట్ వర్క్ వచ్చింది కదా! మనం దానికి కట్ వర్క్‌కి ఏంటంటే దాని మీద వేయడానికి మనకి మిషన్ మీద రాదు. మొత్తం పూస వర్క్ ఉంది హ్యాండ్స్‌కి. మనం ఏంటంటే దానికి మడిచి చేతి మీద మనం ఎలా తూర్పాయి చేసుకుంటామో అలా చేసుకోవాలి. అందుకని నాకు మలుపుల గురించి 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా. ఇంకొకటి మనం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం కదా! హ్యాండ్స్ 11 ఇంచులు తీసుకొని షోల్డర్ కాడ 1 ఇంచ్ తీసేసుకున్నా. ఫస్ట్ 2 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ 1 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు. మీకు అర్థమైపోతుంది 1 ఇంచ్ 2 ఇంచ్ అంటే. కాబట్టి అలా చెప్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఐబ్రో షేప్‌లో రావాలన్నమాట. ఆమదం సైజు కాడ మనకి బుగ్గలాగా కట్ చేసుకుంటాం కదా! అది మనకి ఐబ్రో షేప్‌లో వచ్చిందనుకోండి మనకి కరెక్ట్‌గా ఉంటదనమాట బ్లౌజు. ఫిట్టింగు, బుగ్గ అలాంటివి ఏమీ రావు. చూడండి సేమ్ ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఏదైనా నేను కరెక్ట్‌గా కట్ చేయట్లేదు అని అనుకుంటే ప్లీజ్ డౌట్ ఉన్న వాళ్ళు డౌట్ పెట్టండి. మీకు ఏదైనా ఇంకొంచెం ఏదైనా తెలిస్తే మీరు కూడా మిషన్ కుట్టే వాళ్ళు ఉంటే నాకు కూడా చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనకి పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉండాలి. ఎందుకంటే మనకి 1 ఇంచ్ పోతది కాబట్టి. నార్మల్‌గా వాళ్ళకి మన 12 ఉంది. నేను 13 పెట్టుకుంటున్నా. ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఆ 12 ఇంచులు ఉంది. మనకి 2 భాగాలుగా విడదీస్తే 4 భాగాలు వేసుకుంటాం కదా! మనకి 6 ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి. అలాగే ఆమదం సైజ్ అంటే చెస్ట్ సైజు కాడ కూడా 6 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత తీసుకుంటామో మనం కింద సేమ్ ఆమదం సైజు కూడా అంతే తీసుకోవాలి. చూడండి ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ కాడ నుంచి నీట్‌గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. మార్కింగ్ వేసేసుకొని పొడవు వచ్చేసి 14 ఇంచులు. నేను వాళ్ళది 13 ఉంది. నార్మల్‌గా మనం 15 ఇంచులు పెట్టుకోవాలి. కానీ కొంతమంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి 14 పెట్టుకుంటే ఈ టాప్ ఇంచు, ఆ టాప్ ఇంచు ఖర్చులకి పోయినాక మనకి 13 ఇంచులు వస్తది. ఇక్కడ నేనైతే పొడవు 14 ఇంచులు పెట్టుకొని నీట్‌గా కట్ చేసుకుంటున్నా. ఈ కటింగ్ తర్వాత ఫ్రిన్స్ కట్ ఎలా గీసుకోవాలో చూపిస్తాను. కటింగ్ వీడియో ఏంటంటే నేను స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనకి ఇప్పుడు మార్కింగ్ వేసుకుంటాం కదా! ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. 2 రకాలు 3 రకాలు ఉంటుంది ఫ్రిన్స్ కట్ అంటే. ఇప్పుడు మనం ముందుకు వేసుకున్నాం కదా! వాళ్ళు ఏ మోడల్ గల్ల అడిగారో ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఓన్లీ మీకు గీచి చూపిస్తాను. నార్మల్‌గా మనకి అంత పర్ఫెక్ట్‌గా ఇప్పుడు బకర మీద వచ్చినట్టు ఇట్లా వేసి చూపియం కదా! వాళ్ళు నాకు అడిగిన గల్ల అయితే ఇదనమాట. చూడండి ఇప్పుడు తీసుకున్నాక పైన నుంచి మనం ఫ్రిన్స్ కట్‌కి 9 ఇంచుల కాడ మార్కింగ్ వేసుకోవాలి. నేను చెప్పాను కదా! హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 9 ఇంచులు వేసుకోవాలి. అదే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 10 ఇంచులు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకున్నాను చూసారా? చెస్ట్‌కి మనకి 3 ఇంచులు, 3.5 అంతకంటే ఎక్కువ ఏం రావద్దు. పొడవు వచ్చేసి మనకి ఇప్పుడు 9 ఇంచులు వేసుకున్న తర్వాత 5 ఇంచులు ఇక్కడ హాఫ్ ఇంచున్నర కాడికి వేసుకొని ఇలా నీట్‌గా మార్కింగ్ వేసేసుకొని ఇలా గీసేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు నేను ఇవి ఎట్లయితే ఉన్నాయో సేమ్ మార్కింగ్ ఉంటాయి కదా! వాటి మీద నేను కుట్టేసుకుంటాను అనమాట. లైనింగ్‌కి మెయిన్ క్లాత్‌కి కుట్టేసుకొని ఆ మధ్యలో భాగం మొత్తం కట్ చేసేసుకుంటా. అప్పుడు మనకి లైనింగ్ ఎటు కాకుండా నీట్‌గా వస్తది. కన్‌ఫ్యూజ్ కూడా అవ్వం. ఓకేనా? కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా అలా మిషన్ కుట్టేసుకోండి నీట్‌గా నేను చూపించేటట్టు. నేను వీడియో కూడా లైవ్ పెడతాను చూడండి. ఇంకా వెనకాల భాగంకి వచ్చేసి వాళ్ళు గల్ల మనకి 10 ఇంచులు చెప్పారు. 10 ఇంచుల కాడికి నేను మామూలుగా మీకు చూపించేస్తున్నాను. వాళ్ళు అడిగిన గల్ల ఏంటి అనేది గీసి చూపిస్తున్న మార్కింగ్ ప్రకారం అంతే. మనకి బకరం అయితే నీట్‌గా వస్తదనమాట. మనం కొలతలతో పాటు. వాళ్ళకి ఇదే గల్ల కావాలి కాబట్టి మీకు ఏది చూపిస్తున్నా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.
ప్లీజ్ మా ఛానల్కి. ఓకేనా? కామెంట్